ఐఐటి హైదరాబాద్ లో సాంకేతిక ఉత్సవం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జిల్లా ఐఐటి హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు సరికొత్త విధానంలో కొత్త ఇన్నోవేషన్స్ అయితే తీసుకొచ్చింది. ప్రస్తుతం అయితే మాత్రం ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్లో ఉన్నాను. యూజీ అలాగే పీజీ ఐఐటీస్ సంబంధించినటువంటి విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ ఇన్నోవేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇటు చూడొచ్చు భారీ సంబంధించినటువంటి డ్రోన్స్, అలాగే ఐఐటి హైదరాబాద్ ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ డ్రోన్స్ అయితే మాత్రం అటు అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఇక్కడి నుంచి మనుషులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అయితే మాత్రం మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ డ్రోన్ అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. దాదాపు ఇక్కడ ఒకరు ఇద్దరు ఇక్కడి నుంచి ఏకంగా ప్రమాద స్థలం నుంచి బయటకు వెళ్లే అవకాశాలు కనిపించడానికి అయితే ఈ డ్రోన్స్ని అయితే తయారు చేశారు. మరో రోబోటిక్ సంబంధించినటువంటి ఈ డ్రోన్ ఏదైతే ఉందో దీంట్లో అత్యవసర పరిస్థితుల్లో మనిషిని అక్కడి నుంచి తీసుకువెళ్ళి వేరే సురక్షిత ప్రాంతాలకైతే తరలించేటువంటి వినూత్నమైన ఆవిష్కరణలు అయితే ఆవిష్కరించారు. అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి డ్రోన్లు అటు వ్యవసాయంలో ఉపయోగించే పిచికారీ చేయడానికి సహజంగా వ్యక్తులు పిచికారీ చేయటం వలన కొంత ఇబ్బందికరమైతే అటు కెమికల్స్ పిచికారీ చేయటం వలన కొంత కెమికల్కి సంబంధించినటువంటి ఆహారం తినే సమయంలో ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా డ్రోన్లు తయారు చేశారు. అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్లు యుద్ధ సమయంలో వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాటికి కూడా ఒక సూట్లు లాంటివి తయారు చేశారు. అంటే విద్యార్థులు అలా ఐఐటి యూజీ పీజీ ఆధ్వర్యంలో విద్యార్థులు తమకున్న ఆలోచనలంతా మాత్రం కూడా ఇక్కడ ఆవిష్కరణ రూపంలో పొందుపరిచిన వారికి ఉన్న ఆలోచనలు మొత్తం కూడా ఇక్కడ వారి ఉన్న ప్రతిభను ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. ఇక్కడ ప్రతిబింబించిన ఈ స్టాల్ రూపంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాం అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి అటు కంపెనీ ప్రతినిధులు వస్తారు. వారంతా కూడా ఇక్కడికి వీరి ఇన్నోవేషన్స్ నచ్చినట్లయితే ఆచరణాత్మకంగా ఉన్నటువంటి అయితే వారితో టైఅప్ అయ్యి ఆ ఆవిష్కరణలంతా కూడా ఒక ప్రాజెక్టు రూపంలో తీసుకువచ్చి ఈ ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి వారిని ఒక టైఅప్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి విద్యార్థుల్లో తమకున్న నైపుణ్యాన్ని ఇప్పటికే ప్రదర్శన రూపంలో చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇది మన ఒక మైక్రో డ్రోన్కి సంబంధించినటువంటి ఇది ట్రాక్టర్, చిన్న ట్రాక్టర్ కాబట్టి దీనిని పొలంలో అటు మిరప పత్తి సాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యలోకి వెళ్ళి ఈ కలుపు మొక్కలు అలాగే చిన్న చిన్న గడ్డి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి అయితే మాత్రం దీన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా పంట పొలాల్లో అటు క్యాబేజీ కావచ్చు, క్లాలీఫ్లవర్ వంటి ఈ సాళ్ళు ఏమిటి ఆ సాళ్ళు మధ్యలో పెద్ద ట్రాక్టర్లు వెళ్ళలేవు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ట్రాక్టర్లు తీసుకువెళ్ళి లోపలంతా మాత్రం ఏదైతే ఈ పిచ్చి మొక్కలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా తొలగించడానికి అయితే ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మెడికల్కి సంబంధించినటువంటి కొన్ని కోడింగ్ అలాగే మెడికల్లో అత్యంత ఈ మైక్రోకి సంబంధించినటువంటి ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో వాటిని గుర్తించడానికి కూడా మైక్రో స్కోప్లను అలాగే నానో స్కోప్లను కూడా తయారు చేసి ఈ ఇన్నోవేషన్స్లో అయితే మాత్రం ఈ స్టాల్స్ రూపంలో ప్రతిబింబిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే విధంగా ఇక్కడ డ్రోన్ కూడా చూసుకోవచ్చు. ఆ డ్రోన్ అంతా కూడా ఈ డ్రోన్లన్నీ కూడా వివిధ రూపాల్లో అలా వ్యవసాయానికి సంబంధించి అలాగే ఇటు అగ్రికల్చరు అలాగే పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఏవైనా అగ్ని ప్రమాదాలు సంబంధించినప్పుడు పై అంతస్తుల్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని సాధారణ మనుషులు చేరుకోలేరు. కాబట్టి ఇలాంటి డ్రోన్లు ఉపయోగించి ఆ డ్రోన్ల సహాయంతోనే అటు వాటర్ చల్లడం కావచ్చు, అలాగే అక్కడి నుంచి తీసుకువచ్చి ప్రజలను అయితే మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఈ డ్రోన్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే అనేక డ్రోన్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ విద్యార్థులు వాటికి భిన్నంగా ఇంకా సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి అలాగే ఎక్కువ బరువును లేపి వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి అయితే ఈ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అలాగే ఐఐటి హైదరాబాద్ వినూత్న ఆవిష్కరణలకైతే రోజు రోజుకు ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని దాగి ఉన్న నైపుణ్యాన్ని స్టాల్స్ రూపంలో ప్రతిబింబించడం ద్వారా వారికి మరింత ప్రోత్సాహం అవుతుంది. అలాగే చదువు పూర్తయిన తర్వాత వారికి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు అలాగే వీళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా వారు టేకప్ చేయటం వలన వారు ఆర్థికంగా స్థిరపడటంతో పాటు జీవితంలోనే ముందుకు సాగుతారు. అలాగే చదువుకున్న వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా, ఐఐటి హైదరాబాద్ నుంచి.